శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. మూల సంస్కృత గ్రంథ రచయిత శ్రీమన్ శంకర భట్ గారు, కర్ణాటక దేశస్థులు, శ్రీపాదుల వారి సమకాలికులు. తెలుగు ప్రతిని సమర్పించిన వారు స్వర్గీయ శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారు, భీమవరం. ఉపోద్ఘాతం. శ్రీపాద శ్రీవల్లభుల గురించి శ్రీ గురుచరిత్రలో లభించేది సమాచారం బహుస్వల్పం. ఈ కలియుగంలో సంపూర్ణ ప్రపదమ దత్తావతారం శ్రీపాద శ్రీవల్లభుడు. వారి జీవిత విశేషాలను గురించి బాహ్య ప్రపంచానికి తెలిసినది బహు తక్కువ. క్రీస్తు శకం 1320లో శ్రీపాద శ్రీవల్లభుడు బ్రహ్మశ్రీ గంటికోటి అప్పలరాజ శర్మ గారికి, అఖండ లక్ష్మి సౌభాగ్యవతి సుమతి మహారాణికి తృతీయ సంతానంగా జన్మించినారు. శ్రీపాదుల వారికి శ్రీధర రాజశర్మ, రామరాజశర్మ అను ఇద్దరు అన్నలు, శ్రీ విద్యాధరి, రాధ, సురేఖ అను ముగ్గురు చెల్లెళ్ళు కలరు. శ్రీపాదుల వారు భరద్వాజ గోత్రికులు, ఆపస్తంభ సూత్రులు. శ్రీపాదుల వారి మాతామహులు బ్రహ్మశ్రీ మల్లాది బాపన్నావధానులు, వారి ధర్మపత్ని అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి రాజమాంబ. శ్రీపాద శ్రీవల్లభుల దివ్య చరిత్రను శంకరభట్టు అను కన్నడ బ్రాహ్మణుడు సంస్కృతంలో రచించారు. ఈ గ్రంథాన్ని తెలుగు అనువాదము బాపన్నవధానులు గారి 33వ తరం వారైన శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారి ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేయబడినది. కలియుగంలో అజ్ఞానాంధకారము వలన దారి తెన్ను తెలియక మరియు గురుతత్వము దత్తతత్వము తెలియక మోసపోవుచున్న భక్త జనవలిని జ్ఞానకాంతులతో దారి చూపి అసలైన దత్త తత్వము గురుతత్వము తెలుపుటకు శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు అక్షర సత్య గ్రంథమైన శ్రీపాద శ్రీవల్లభ చరితామృతను తెలుగులోనికి తెచ్చి తన కార్యము, తన అవతారము మరియు సంకల్ప అవతారముల గురించి వివరంగా తెలిపినారు. ఈ గ్రంథము పూజామందిరంలో నందు ఉంచుకొని పూజించుకొన్నను కూడా తన కృప లభించుననియు, కలియుగంలో ఈ గ్రంథం పారాయణము వలన సర్వ శుభములను పొందుటకు వీలగుననియు ఆ మహాప్రభువులే సెలవిచ్చిరి. ఈ మహాపవిత్ర గ్రంథమును మహాయోగులు, మహాపురుషులు కూడా అధ్యయనం చేసెదరు. ఇందలి ప్రతి అక్షరమును బీజాక్షర శక్తి కలిగియుండును. అజ్ఞానము అనడి అంధకారము రూపుమాపుటకు, జ్ఞానం అనే వెలుగు నింపుటకు, ఆధ్యాత్మిక భౌతిక ప్రగతిలో జీవులకు ఏర్పడిన కుంటితనము రూపుమాపుటకు ఆ పరమాత్మ స్వయంగా అవతరించిన అవతారమే శ్రీపాద శ్రీవల్లభుల అవతారము. అందువలన శ్రీ దత్త ప్రభువులు కాలదేవతను, కర్మదేవతను సాధించిరి. పరమాత్మ ఈ జగత్తు అంతటికీ మూలము. దత్త ప్రభువులు వటవృక్షము వంటి వారు. వారి అంశావతారము అనియు ఆ వృక్షము యొక్క ఓడల వంటివి. ఓడ భూమిలోనికి దిగి స్వతంత్రమైన తత్వం గలిగిన కనిపించును. వాటికి ఆధారభూతమైనది మాత్రము ఆ వటవృక్షమే. దేవదానవులు లగాయితూ సమస్త ప్రాణులందులకు ఆధారమే, ఆశ్రయము. వారి నుండియే సమస్త శక్తులను సంప్రాప్తమగుచుండును. తిరిగి వారిలోనే అవి లీలమగుచుండును. పరమాత్మ యొక్క తత్వమును శ్రీపాదుల వారు ఈ చరితామృతం ద్వారా విపులంగా వివరించిరి. తన చరిత్ర ఏమాత్రము పాండిత్యమును అనుభవం లేని శ్రీమన్ శంకర భట్టు గారిచే రచింపబడినది. శ్రీపాదుల వారి మీద ఉండే అచంచల భక్తి విశ్వాసాలే మహాపాండిత్యమును చరితామృత గ్రంథ రచన చూపించింది. శంకర భట్టు స్వామి వారి సమకాలికులు. శ్రీపాదుల వారి దివ్య భవ్య స్వరూపాన్ని దర్శించిన మహానుభావులు, అనుగ్రహ పాత్రులు. అప్పటి నుంచి గుప్తంగా ఉన్న ఈ గ్రంథం శ్రీపాదులు వారి సెలవిచ్చినట్లుగానే తాతగారైన బాపనార్యుల వంశస్థులచే అనువదించబడి 33వ తరం వారిచే బాహ్య ప్రపంచానిలోకి వచ్చినది. ఇది అక్షర సత్య గ్రంథము. ఇది మానవులే కాక దేవతలు, యోగులు, సిద్ధులు నిత్యం పఠించి మహాగ్రంథం. ఇందు ప్రతి అక్షరం మహాశక్తివంతమైనది. ఈ గ్రంథంలోనికి అతిశయోక్తులు కానీ అర్థం కాని వర్ణన కానీ ఉండవు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.